ఆపొద్దన్న దొంగ మామిడికాయలు తినే ముఖమైతేనే కదా. రా పీకొద్దామా, రా పీకొద్దామా, నా మాటిని రాపయా. ఒకసారి పోతే సంచికి బీకి రావచ్చా. రంగప్పల తోటలోకి పోదామా. ఏంటికి భయపడతావురా? సిక్కుతే సిక్కుతామా, చెట్టుకు కట్టేస్తారంతే. నేను రాను రా, నేనున్నా, నీకేం భయమా? నువ్వు ఉన్నావనే భయమా. భయపడద్దులే, నా మాటినో ఒకసారి ఇనేల్దో. నీ అనగంట వస్తే కొట్టేసుకొని రావాల. ఎంగటపల్లి తోటలోకి పిలిచిపోయి కొట్టిపిసిపోయా నువ్వు కొట్టిరు వాళ్ళ. నరసింహపల్లి తోటలోకి పిలిచిపోతే వాళ్ళు చెట్టుకి కట్టేసి వాతుల మీద వాతులు పెట్టేసిరే. పురుషోత్తమప్పల తోటలో పట్టుకొని వంగు పెట్టేసి నెడ్డి మీద 40 గుద్దులు గుద్దిరి వాళ్ళ. అయితే ఏమ్రా, నా మాటినిది ఒకసారి. నీకొక సంచి, నాకొక సంచి పొంచుకుందామా. ఒక కాయ వద్దు, రంగప్పల తోటల కన్నా పో, ఎంగటప్పల తోటల కన్నా పో, యాయప్ప తోటల కన్నా పో. నాకు ఒక కాయ కూడా వద్దు, నేను దొంగ మామిడికాయలు తినేలేదు అంతే. పోయి కాయలు పిక్తావా లేకపోతే వాళ్ళతో పీకించుకుంటావా, అది నీ ఇష్టమా. సాలు, నేను కాయలు పిక్కొచ్చినాక నా ఇంటి ముందుకు రా, కాయలు ఇమ్మనే గ్యాకరించి నోట్ల గుమ్సి పంపిస్తాను. లేని చూసుకో, నువ్వు పిక్కొచ్చే దొంగ మామిడికాయలు ఎవరికి కావాలరా? నాకు కావాల్సి వస్తే నేను బజార్కి పోయి తెచ్చుకుంటా. మామిడికాయలు 2 సంచులు కాదు 5 సంచులు తెచ్చుకుంటాను నేను. నీ అట్లు దొంగ మామిడికాయలు తినేదో. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అప్ప. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.